తెలంగాణలో దాచుకో స్కీమ్ నడుస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 3 నెలల్లో పిల్లలు పుట్టరన్న రేవంత్ రెడ్డిని 30 నెలలైనా హామీలు అమలు చేయకపోతే ఏమని పిలవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారన్నారు. 2 ఏళ్లైనా ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ 2 చీకటి దోస్తులని ఒకరినొకరు కాపాడుకుంటున్నారని మండిపడ్డారు కేటీఆర్. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 3 నెలల పిల్లలు పుట్టారంటున్న ముఖ్యమంత్రి గారు 30 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే నీకేం పేరు పెట్టాలి, నేనేమని పిలవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి లెక్క లేడు, మంత్రి లెక్క లేడు, ఎమ్మెల్యేలు లెక్క లేరు. మొత్తం ఒకటే దుకాణం తెరుచుకొని కూర్చున్నారు. ఎక్కడ దోచుకో స్కీమ్ నడుస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లున్నారు, బీజేపీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం చక్కగా లేరు. ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 2 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? మీరెందుకు 1000 కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే బెబ్బెబ్బే. ఇద్దరు దొందే, ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు.